ట్యాంక్ బండ్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మా కరెస్పాండెంట్ శశి కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శశి, ట్రాఫిక్ సంబంధించి ఏమైనా మళ్లించే అవకాశాలు ఉన్నాయా? అదేవిధంగా ఈ నిమజ్జనం అనంతరం ఆదివారం రావడంతో కొంచెం అధికారులకు కూడా వెసులుబాటు, అంటే కార్యాలయాలు ఉండవు కాబట్టి, సో ఎట్లా జాగ్రత్తలు తీసుకున్నారు? జాగ్రత్త నువ్వు వినాయక విగ్రహాల నిమజ్జనానికి సంబంధించినటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. వందలాది విగ్రహాలు ఇప్పటికే ట్యాంక్ బండ్ మీద ఇప్పటికే వేచి చూస్తున్నటువంటి సందర్భం. మొత్తం వినాయక విగ్రహాలను తీసుకొచ్చేటటువంటి వాహనాలతో ట్యాంక్ బండ్ రోడ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండిపోయాయి. నిన్నటి జోష్కు ఏమాత్రం తగ్గకుండా ఈ రోజు కూడా అదే తరహా జోష్ కొనసాగుతుంది. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. వినాయక విగ్రహాలు నిమజ్జనానికి భారీగా తరలి వస్తూ ఉన్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా ఉండేటటువంటి వివిధ ప్రాంతాల నుంచి అర్ధరాత్రి బయలుదేరినటువంటి వినాయక విగ్రహాలు నిమజ్జనం కోసం తరలి వెళ్తూ ఉన్నాయి. అత్యంత కోలాహలంగా, అత్యంత సంబరంగా వినాయకుడి నిమజ్జనం కోసం భక్తులు తీసుకుని వస్తూ ఉన్నారు. 11 రోజుల పాటు నిష్టగా పూజలు చేసిన అనంతరం అంతే నిష్టగా వినాయకుడిని నిమజ్జనం చేసేటందుకు భక్తులు ఆ వినాయక విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి అనంతరం పూజలు నిర్వహించి నిమజ్జనానికి తీసుకొస్తున్నటువంటి సందర్భం. అయితే నిన్న ఎన్ని క్రేన్స్ అయితే పనిచేసాయో ఇటు ట్యాంక్ బండ్ పరిసరాల్లో నిమజ్జనం కోసం, ఈ రోజు కూడా అన్ని క్రేన్స్ ఈ వినాయక నిమజ్జనం కార్యక్రమంలో ఉన్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపు వినాయక విగ్రహాల నిమజ్జనానికి సంబంధించినటువంటి ఈ ప్రక్రియ మొత్తం ముగించాలంటూ కూడా అధికారులు భావిస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగానే వడివడిగా వాహనాలను తరలిస్తూ ఉన్నారు. మొత్తం ప్రజెంట్ తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు వినాయక విగ్రహాలు ఇప్పటికే క్యూ లైన్లో వేచి చూస్తూ ఉన్నాయి. అయితే వారికి కేటాయించినటువంటి క్రేన్ వద్దకు ఈ వినాయక విగ్రహాలు చేరుకునే విధంగా పోలీసులు వారికి గైడ్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. సో ఎక్కడ చూసినా కూడా ఒక సంబరం, ఎక్కడ చూసినా కోలాహల వాతావరణమే ప్రజెంట్ కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేకుండా, ఎక్కడ కూడా వినాయక విగ్రహాలకు సంబంధించినటువంటి వాహనాల ఫ్లో ఆగిపోకుండా ఉండేందుకు వీలుగా ఎప్పటికప్పుడు వాటిని తరలించేందుకు పోలీసులు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా ఒకసారి మనం విజువల్స్లో చూడవచ్చు. అయితే కొంత గందరగోళం ఉందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసిన తర్వాత వచ్చేటటువంటి వాహనాలు కావచ్చు, అనంతరం వినాయక విగ్రహాలను తీసుకెళ్లేటటువంటి వాహనాలు కావచ్చు, రెండు కూడా ఒకే రూట్లో వస్తూ ఉండడంతో పోలీసులు వాటి డ్రైవర్లతో మాట్లాడి నచ్చజెప్పి వాటిని మరొక రూట్లో తరలించేటటువంటి ప్రయత్నం కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఇదొక అంశం. అయితే ఇంకా చాలా చోట్ల కూడా ఇంకా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో కూడా రోడ్లు మూసివేసినటువంటి సందర్భం. ఇటు శోభాయాత్ర ఎక్కడెక్కడైతే కొనసాగిందో ఇటు ట్యాంక్ బండ్ పరిసరాల వైపు వచ్చేటటువంటి మార్గాలు ఏవైతే ఉంటాయో ఆ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను కొనసాగిస్తూనే ఈ వినాయక విగ్రహాలను వడివడిగా తరలించే ప్రయత్నం చేస్తారు. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. నిన్నటి జోష్కు ఏమాత్రం తగ్గకుండా ఈ వినాయక విగ్రహాలకు సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. ఈరోజు మధ్యాహ్నం లోపు వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.